సమ్మర్ అంతా మల్లెపూలు బాగా పూయాలంటే, ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఇవ్వండి. తప్పకుండా గుత్తులు గుత్తులుగా మల్లెపూలైతే చాలా బాగా పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎంతివ్వాలి? ఇదంతా గూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు గార్డెన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఈ లాంతర్ మందారం వచ్చేసి నేను రీసెంట్‌గానే తెచ్చుకున్నాను. చక్కగా పూలైతే ప్రతిరోజు గూడా పూస్తాయండి. 2, 3 మొగ్గలెప్పుడు ఉండే ఉంటాయి. ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి కంటిన్యూయస్‌గా. గార్డెనింగ్ సులువుగా జేసుకోవడానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చాలా చాలా వస్తున్నాయి. గార్డెనింగ్ అంటే ఇష్టమే కానీ ఓపిక లేని వాళ్ళు ఎవరైతే జాబ్ జేసుకునే వాళ్ళుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అయితాయండి ఫర్టిలైజర్స్ అయితే. మనకు టైం ఉంది, మనం చేసుకోగలుగుతాము అనంటే మన వంటింట్లో నుండే అనేక రకాల ఫర్టిలైజర్స్ మనము తయారు చేసి మన మొక్కలకైతే ఇవ్వచ్చు. మంచిగా పువ్వులు తీసుకోవచ్చు. కానీ టైం లేని వాళ్ళ కోసం అయితే మరి ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతదండి. ఇది మల్లె మొక్కలకి స్పెషల్‌గా మరి ఈ మల్లె మొక్కలకి మంచి కాల్షియం రిచ్ ఫర్టిలైజర్ మనం ఇస్తూ ఉండాలి. అయితే ఒక కాల్షియమే కాదండి, అన్ని రకాల పోషకాలు మొక్కకు అందాలి తప్పకుండా. ఎందుకంటే హెవీ ఫీడర్ ప్లాంట్ ఇది. ఇక్కడ పువ్వులు అయిపోతూనే నెక్స్ట్ చిగుర్లొస్తూనే ఉన్నాయి. కొత్త చిగుర్లు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. అయితే ఇక్కడ చూడండి బాగా ఇవన్నీ ఎండిపోయి నేనైతే కొంచెం డిలే చేసినాను కటింగ్ చేయడానికి. పువ్వులు అయిపోతూనే వెంటనే ఈ డెడ్ హెడ్డింగ్స్ అనేటివి కట్ జేయడం వల్ల మనకు కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి. ఆ తర్వాత ఈ ముదిరిపోయిన ఆకులేవైనా ఉన్నా, లేకుంటే ఇట్లా యెల్లో కలర్‌లో మారిపోయిన ఆకులేవైనా ఉన్నా గూడా వాటిని వెంటనే మనము చూడగానే తొలగించేసేయాలి మొక్కపై నుండి. చూడండి కొత్త చిగుర్లయితే స్టార్ట్ అయిపోయినాయి చిన్నగా. అందుకే నేను కొంచెం జాగ్రత్తగానే ఈ ఆకులనేటివి తీస్తున్నాను. చూస్తున్నారు గదా మీరు, కనిపిస్తుంది గదండీ! అయితే ఇట్లా మనం నెమ్మదిగా ఇవన్నిటిని గూడా నేను తీసేస్తున్నా చూడండి. అయితే ఈ ముదిరిపోయిన ఆకులు ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకా అక్కడ ఎనర్జీ అనేది వేస్ట్ అయితది. నా మొక్క చాలా చిన్న మొక్కనే. ఇది కొమ్మ నుండే నేను పెంచుకున్నాను. మీరు ఫస్ట్ నుండి నేను చూపిస్తూనే ఉన్నాను ఈ మొక్కని. రెగ్యులర్‌గా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తది. ఇక్కడ చూడండి ఇవన్నీ గూడా డెడ్ హెడ్డింగ్స్ అన్నీ గూడా కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ మొక్క ఎక్కువగా ఎండని ఇష్టపడతది. ఎండ ఫుల్‌గా తగిలే ప్లేస్‌లోనే ఈ మొక్కను మనం పెట్టాల్సుంటది. అప్పుడే మనకి ఎక్కువ పూలు పూస్తాయి. వాటరింగ్ అయితే డైలీ ఇవ్వాల్సొస్తది. ఇప్పుడైతే ఇంకా ఎండాకాలం గదా! మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు గూడా మనము వాటరింగ్ జేయాల్సొస్తది ఈ మొక్కకి. ఈ మొక్కకే గాదండి, అన్ని రకాల మొక్కలకి గూడా మనము 2 సార్లు వాటరింగ్ జేయాల్సొస్తుంది. మరి మార్నింగ్ ఒకసారి జేసిన తర్వాత ఈవినింగ్ వరకు మొత్తం సాయిల్ అంతా గూడా డ్రై అయిపోతుంది. అందుకని తప్పకుండా మనము రెండోసారి గూడా వాటర్ ఇవ్వాల్సొస్తుంది. అదే చిన్న చిన్న పాట్స్ అయితే మొక్కలైతే ఇంకా వేలాడిపోతున్నాయి ఇంకా నీళ్లు లేక. ఎందుకంటే ఆ మట్టి కొంచెమే ఉంటది గదా దాంట్లో, మరి డ్రై అయిపోతుంది కంప్లీట్‌గా. అందుకని కంపల్సరీ 2 టైమ్స్ మనం వాటరింగ్ అయితే చేసుకోవాలి. ఇక పెస్ట్ విషయానికొస్తే ఆకుముడత తెగులు కనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు ఈ మొక్కకి. ఆకులు ముడుచుకొని పోతుంటాయి వెనకాల సైడ్‌కి. మరి అలాంటి ఏమైనా ఆకులు కనిపించినప్పుడు వెంటనే ఆకులను మీరు తీసేయండి మొక్కపై నుండి. ఆ తర్వాత మీరు ఒక లీటర్ వాటర్‌లో వంట సోడా, ఒక స్పూన్ వంట సోడా వేసేసి బాగా మొత్తం మొక్క అంతా కూడా స్ప్రే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వారం నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అట్లా మార్చి మార్చి ఏదో ఒక స్ప్రే వారానికొకసారి మన మొక్కల పైన పెస్ట్ ఉన్నా లేకపోయినా మనం రెగ్యులర్‌గా స్ప్రే అనేది చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ఇంత మంచిగా బ్లూమింగ్స్ అయితే తీసుకోగలుగుతాం మన మొక్కల నుండి. మీరు ప్రతి 10 రోజులకొకసారి మంచిగా హెవీగా ఫుడ్ ఇచ్చి మీరు ఈ మొక్కను గనక మీరు పోషించినారనుకోండి, చక్కగా పూలైతే చాలా బాగా పూస్తాయి. అదే విధంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి సమ్మర్‌లో కాబట్టి. ప్రతి 2 రోజులకొకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్, బనానా పీల్ ఫర్టిలైజర్, ఇలా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి మనం ఇస్తూనే ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ మనం ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు తప్పకుండా మట్టిని ఈ విధంగా మనం లూజ్ చేయాలి. ఒకవేళ మన మట్టి చాలా లూజ్‌గా ఉన్నా పర్వాలేదు. తప్పకుండా మనమైతే మట్టిని కదుపుతూ ఉండాలి. అప్పుడే మొక్కలకి ఆక్సిజన్ అంది వేరు వ్యవస్థ
కాస్త బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతాయి వేర్లు, చక్కగా మొక్క కూడా స్ట్రాంగ్గా పెరుగుతుంది. మరి మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా మరి రూట్స్ లోపటి వరకు కూడా గ్రహించుకుంటాయి. ఇక్కడ చూడండి నేను వెర్మి కంపోస్ట్ ఇస్తున్నాను మొక్కకి. ఫస్ట్ ఫర్టిలైజర్ వెర్మి కంపోస్ట్. ఇక్కడ నేను ఈ సైజు మొక్క కంటే 12 ఇంచుల ఈ పాట్కి 2 గుప్పెళ్ళంతా వెర్మి కంపోస్ట్ ఇచ్చినాను. తర్వాత ఇక్కడ వేప పిండి నేను ఇస్తున్నానండి, నీమ్ కేక్. ఓకేనా, నీమ్ కేక్ ఒక గుప్పెడంతా ఇచ్చినాను. తర్వాత ఇవి వచ్చేసి ఆర్గానిక్ పొటాష్ అండి ఇది. తర్వాత ఈ నెక్స్ట్ వచ్చి ఆర్గానిక్ కాల్షియం ప్లస్ మెగ్నీషియం కూడా ఉంటుంది దీంట్లో. ఆ తర్వాత లాస్ట్గా ఆర్గానిక్ డిఏపి. ఓకేనా, ఈ 3 కూడా మన మొక్కలకి చాలా చాలా అవసరము. మరి మన మొక్కల ఎదుగుదలకి మనము అన్ని రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వడానికి మనకు ఓపిక ఉంటే పర్వాలేదు, చేసుకోవచ్చు. లేదు అంటే జాబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది మనం గార్డెనింగ్ చేసుకోవడానికి. ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి మనకు ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా కలిపి అంటే మూడింటిని మీరు ఒక్క దగ్గర కలిపేసి ఒక 2 స్పూన్లంతా మీరు మొక్కకి ఇవ్వండి. 12 ఇంచుల పాట్కి 2 స్పూన్లు ఇవ్వండి. ఫస్ట్ నేను 2 గుప్పెళ్ళంతా వెర్మి కంపోస్ట్ ఇచ్చినాను, ఒక గుప్పెడంతా నీమ్ కేక్. తర్వాత ఈ 3 గుళికలు నేను ఇప్పుడు మీకు చూపించినవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ 3 కలిపి ఒక 2 స్పూన్లు ఇవ్వండి, సరిపోతుంది. చక్కగా ఇక్కడ చూడండి మంచి ఇలా కలిపి మొత్తం అంతా కూడా మరి అన్ని దిక్కుల్లో కూడా వచ్చేటట్టుగా నేను ఈ ఫర్టిలైజర్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఈ పాట్లో. చూడండి ఈ విధంగా మనము మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక పాట్కి కూడా నేను ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూపిస్తానండి. ఇక్కడ చిన్న కొమ్మతో పెట్టినటువంటి మొక్క అయితే చాలామందికి ఇది డౌట్ రావచ్చు, ఇది కొని తెచ్చిందేమో అని రావచ్చు, కానీ కాదండి. నేను పక్కన నాటుకున్న కొమ్మలు కూడా ఇంకా ఉన్నాయి. చూడండి అదిగోండి ఇది కదులుతుంది, ఇంకా కొంచెం గ్రీన్గా ఉందని చెప్పి నేను అది కూడా తీయట్లేదు. ఇంకోటి అయితే ఈ పక్కన పుల్ల అయితే ఎండిపోయింది, అది తీసేసినాను. ఇక్కడ చూడండి ఇదైతే సన్నటి పుల్ల. ఓకేనా, అది సన్న పుల్లకి కూడా మరి చక్కగా మొగ్గలు వచ్చేసినాయి, పువ్వులు పూస్తున్నాయి. మరి ఇంత బాగా మనం కొమ్మలతోని ఈజీగా పెంచుకోవచ్చు మల్లె మొక్కనైతే. ఈ 8 ఇంచుల సైజ్ పాట్కి ఇక్కడ నేను ఒకటే గుప్పెడంతా వెర్మి కంపోస్ట్ ఇచ్చినాను. ఒక స్పూన్ అంతా నేను నీమ్ కేక్ ఇస్తున్నాను. చూడండి నీమ్ కేక్ పౌడర్ ఒక స్పూన్ అంతా. తర్వాత ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఆర్గానిక్ పొటాష్, ఆర్గానిక్ కాల్షియం, ఆర్గానిక్ డిఏపి ఈ 3 కలిపి ఒక్క స్పూన్ అంతా ఇస్తే సరిపోతుందండి. మీకు ఇట్లా కొలతలు తెలవాలంటే 3 ఒక దగ్గర కలిపేసి చక్కగా ఒక స్పూన్తో ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఆ విధంగా మరి చక్కగా ఈ విధంగా ఇచ్చేసి మొక్కకు మొత్తం కూడా కలిపేసి తర్వాత వాటరింగ్ చేయాలి. మంచి కాల్షియం, పొటాషియం, తర్వాత డిఏపి డయామోనియం ఫాస్ఫేట్ అనేది ఉంటుంది ఈ డిఏపి. మరి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా మన మొక్కలకు ఎటువంటి హాని ఉండదు. మరి చక్కగా పూలు అయితే చాలా బాగా పూస్తాయి, మొక్క స్ట్రాంగ్గా ఎదుగుతుంది, మరి రూట్స్ కూడా బలపడతాయి, మరి మట్టి కూడా సారవంతంగా ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ని ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి మల్లె మొక్కలతో పాటు అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.